హలో అండి. సో, మార్నింగ్ మా బాల్కనీ వ్యూ అయితే ఇలా ఉందనమాట. సూర్యుడిని చూస్తుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కొంచెం చలి పెరిగింది కదా బయట వాతావరణంలో. సో, ఇంకా జలుబులు, జ్వరాలు ఉండబట్టి కొంచెం ఎండ వస్తే ఇలా బాల్కనీలో హాయిగా అనిపిస్తుందనమాట. కాసేపు ఎండలో అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను. అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు కనిపించింది బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇంకా మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి. అందుకే వీడియో అయితే స్టార్ట్ చేశాననమాట. యాక్చువల్గా నేను ఒకటే గడ్డి పువ్వు ఉందనుకున్నాను. ఇంకో సైడ్ చూడంగానే ఇంకోటి కూడా కనిపించింది. సో నాకు చాలా బాగా అనిపించింది చూస్తే. ఇది మా అమ్మ మా ఎదురుగుండా ఉన్న అపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకొచ్చింది అనమాట. ఈ గడ్డి ముక్క అనేది చిన్నది తీసుకొచ్చి ఇలా పెట్టింది. మొత్తం ఇలా బుషీగా వచ్చేసింది అనమాట కుండీలో. నెక్స్ట్ ఇంకా బయటికి వచ్చి ఇదిగోండి వాకిలి ముందు ముగ్గు ఎలా వేశారు ఏంటి అనేది చూస్తూ ఉన్నా. చాలా బాగుంది కదా ముగ్గు. నార్మల్గా అయితే మా అమ్మ వేస్తుంది ఎప్పుడు రెగ్యులర్గా. ఈ మధ్య ఏంటంటే మా మేడ్ వేసి వెళ్ళిపోతుంది ముగ్గు. తన ముగ్గులు చాలా బాగా వేస్తుంది, నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే మీకు కూడా వీడియోలో చూపిద్దాం అనిపించి చూపించాను. ఇంకా అమ్మ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసింది. బ్రేక్ఫాస్ట్లోకి బ్యాంబినో ఉప్మా అయితే చేసిందనమాట. కాకపోతే ఆకలి మీద తినడమే కానీ అసలు టేస్ట్ అనేది తెలియట్లేదు. అంతలాగా నాకు కోల్డ్ అయింది. ఇంకా ఏదో ఆకలిస్తుందని చెప్పి ఇంకా వేడివేడిగా తినేస్తున్నాను. నేను అమ్మ ఇద్దరం ఇంకా బిగ్ బాస్ లైవ్ ఉంటుంది కదా 24/7, కాసేపు అది పెట్టుకొని చూస్తూ ఉన్నామన్నమాట. నార్మల్గా నేను ఇంట్లో ఉన్నా కూడా అది పెట్టేసి ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉంటా వినుకుంటూ. ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఉంచుతా, లేకపోతే తీసేస్తాను అనమాట. నెక్స్ట్ అయితే ఇది అంతకుముందు రోజు మధ్యాహ్నం తీసిన వీడియో. మధ్యాహ్నం ఏంటంటే మేము లంచ్ చేసిన తర్వాత నాకు ఏమైనా తినాలనిపిస్తుంది, స్వీట్ క్రేవింగ్. సో ఇంకా ఈ ఫ్రూట్ ఉందన్నమాట ఇంట్లో. ఈ పొప్పస్కాయ ఏంటంటే మా అపార్ట్మెంట్ దగ్గర ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి పండిన పొప్పస్కాయ ఒకటేమో మంచిగా పండిపోయింది, ఒకటేమో కచ్చిగా ఉందన్నమాట. అదేం చేసామంటే ఒక 2 days బియ్యం డబ్బాలో వేసి పెట్టాము. సో ఈ విధంగా పండిపోయింది. ఇంక ఇవాళ కట్ చేయకపోతే ఏంటంటే పాడైపోతాయి అన్నమాట. అందుకని ఇంకా మంచిగా 2 కూడా కట్ చేసేస్తున్నాను. ఇది ఒకటి బియ్యం డబ్బాలో వేసామని చెప్పాను కదా, అది కలర్ అయితే బాగా వచ్చింది కానీ కొంచెం ముక్క మటుకు కొంచెం గట్టిగా ఉందన్నమాట తింటుంటే. సో ఇంకా నీట్గా తొక్క అంతా తీసేసి ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. అయితే ఇందులో అస్సలు ఒక్క గింజ కూడా రాలేదన్నమాట. నాకు ఈ మధ్యలో ఏంటంటే అసలు నార్మల్గా నాకు ఫ్రూట్స్ ఎక్కువ తినాలని అనిపించదు. కాకపోతే బిగ్ బాస్ ప్రభావం నా మీద అలా ఉందన్నమాట. వాళ్ళు అందులో ఫ్రూట్స్ తింటూ ఉంటారు కదా, అది చూసి ఇంకా నాకు కూడా కొంచెం ఫ్రూట్స్ తినాలి అని అనిపిస్తుంది. ఇంకా నేనేమనుకుంటున్నానంటే ఒక 2 దానిమ్మ, 2 యాపిల్స్, లేకపోతే బనానా, ఇట్లా ఏమన్నా కొన్ని ఫ్రూట్స్ లిమిటెడ్గా తెప్పించుకొని తిందాము అని చెప్పి అనుకుంటున్నాను. సో గట్టు కూడా నీట్గా చేసేసాను ఈ పొప్పస్ పండు కట్ చేసిన తర్వాత. ఇంకా నాకు అమ్మకి ఇద్దరికి డివైడ్ చేయాలి ఇవి. మా హస్బెండ్ ఉన్నారనుకోండి, ఆయనకే అప్పచెప్తాను ఈ కటింగ్ పని అనమాట. ఎందుకంటే నాకు అంతగా నచ్చదు. కానీ కట్ చేసుకొని ఇలా బౌల్లో వేసుకొని నీట్గా టీవీ చూస్తూ తినడం అంటే చాలా బాగా అనిపిస్తుంది. మొత్తానికి నా స్వీట్ క్రేవింగ్ కూడా తీరిందండి. ఫ్రూట్ తినగానే చాలా తీయగా ఉందన్నమాట పండు అయితే. ఆర్గానిక్గా పండింది కదా, దీనికి మందులు గిందులు అయితే ఏం వాడలేదు. అందుకని బాగా అనిపిస్తుంది. కలర్ కూడా చూసారా ఎంత డార్కిష్ కలర్ వచ్చేసింది కదా. ఇలా ఉంటే నాకు చాలా నచ్చుతుంది. యాక్చువల్గా నాకు పొప్పస్కాయ పండు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా తినేసిన తర్వాత ఒక పార్సల్ అయితే వచ్చింది. అది ఏమొచ్చిందా అని చూస్తున్నా. ఒక చేతితో కెమెరా పట్టుకుని రికార్డ్ చేసుకుంటూ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ అస్సలు రాలేదు. మళ్ళీ ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి తీయడానికి ట్రై చేస్తున్నా. ఇది నేనే ఆర్డర్ పెట్టుకున్నా ఇంటికి తీసుకెళ్ళడానికి. ఇది ఫ్లవర్ వేజ్ అనమాట. ఇది సెట్ ఆఫ్ 2 వచ్చింది. సెరామిక్ది బాగుంది కానీ కొంచెం పైన సైడు లైట్గా డ్యామేజ్ అయింది. ఇంకా రిటర్న్ పెడదాం అనుకుంటే అమ్మ అయితే వద్దులే ఉంచేసుకో, మళ్ళీ రిటర్న్ వెళ్ళి రావాలంటే టైం పడుతుంది, చిన్నగానే ఉంది కదా డ్యామేజ్, ఏం కాదులే అని చెప్పి అనేసరికి నేను కూడా ఉంచేసుకున్నాను. యాక్చువల్గా ఇది నేను ఫోటోలో చూసినప్పుడు ఏంటంటే కొంచెం మ్యాట్ ఫినిష్తో ఉంది. ఇది వచ్చేసి మనకి ఇంటికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి గ్లాజీ ఫినిష్ లాగా వచ్చిందనమాట. సో అయినా కూడా చూడ్డానికి బాగుంది, వెరైటీగా ఉంది కదా అని చెప్పి
నేను ఇంకా రిటర్న్ అయితే ఏం పెట్టలేదు. ఇది జాగ్రత్తగా ప్యాక్ చేసి ఇంటికి తీసుకెళ్ళాలి. ఇందులో పెట్టడం కోసం ఏదన్నా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి ఆర్డర్ పెట్టాలి. చాలా వెతుకుతున్నా ఏదైనా యూనిక్గా కనపడితే తీసుకుందామని చెప్పేసి. సో దొరికితే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి, నాలో ఉన్న టాలెంట్ అంతా బయటికి తీసి ఇదైతే చేశాను డిఐవై. సో ఫస్ట్ టైం అమ్మ హెల్ప్ కొంచెం కూడా తీసుకోకుండా చేశాను క్లేతోని. యాక్చువల్గా నేను చూసినదైతే ఇదనమాట. యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే నాకు ఇది కనిపించింది, చాలా క్యూట్గా అనిపించి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి చేశాను. బట్ ఏంటంటే అమ్మ దగ్గర క్లే కలర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న కలర్స్లోనే ఈ విధంగా అయితే చేశాను. సో మా అన్నయ్య ఇచ్చిన రియాక్షన్ కూడా చాలా బాగుండే. ఈ వీడియోలో యాడ్ చేశాను. అన్నయ్య వచ్చిన తర్వాత ఇది చూపించి ఎలా ఉంటుంది ఏంటని చెప్పి వీడియో తీశాను అనమాట చూపించి. సో ఆ రియాక్షన్ కూడా తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా కొంచెం జోష్ ఎక్కువ వచ్చేసి మంచి మంచి వీడియోలు తీసి మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే బట్టలు మడతెట్టేసాను. అమ్మ ఉంటే అమ్మకి ఇచ్చి వీడియో తీయమనేదాన్ని బట్టలు మడత పెట్టేటప్పుడు. కాకపోతే అమ్మ వాకింగ్కి వెళ్ళింది కింద. సో అమ్మ వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకని బట్టలన్నీ మడత పెట్టేశాను. అది కూడా 2-3 రోజులు సోఫాలో అలా ఉంచిన తర్వాత మడత పెట్టిన బట్టలు అనమాట. చూసారా, మా అన్నయ్య వచ్చాక అన్నయ్యకి చూపిస్తే ఎలా నవ్వుతున్నాడో చూసి రియాక్షన్ అయితే అలా ఉందన్నమాట. ఎందుకు నవ్వుతున్నాడో చెప్పట్లేదు కానీ నేను చేసిన డిఐవై చూసి నవ్వుతున్నాడు. మా అమ్మ ఏమో ఎల్కేజీ యూకేజీ పిల్లలు చేస్తారు అలా అని చెప్పి అంటుంది. సో మీకు ఎలా అనిపించింది నా డిఐవై చూస్తే అనేది వీళ్ళైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ ఆర్డర్ పెట్టిన ఒక పార్సల్ కూడా వచ్చేసింది. ఇది ఎప్పటి నుంచో నాకు అమ్మకి ఉన్న చిన్న డ్రీమ్ అనమాట. సో మా కిచెన్లో నల్ల ఈ విధంగా పెట్టించుకోవాలని ఇష్టం ఉండే. మా అన్నయ్యని ఎన్నిసార్లు హార్డ్వేర్ షాప్కి తీసుకెళ్ళినా, అంటే మామూలుగా బయట తిరుగుతున్నప్పుడు వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఇలాంటి నల్ల తీసుకోమంటే తర్వాత తీసుకుందామని అంటూ ఉండే అనమాట. ఇంకా అమ్మ చూసి అమ్మకు విసుగు వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. ఇంకా చిన్న చిన్న కోరికలకి పెద్ద పెద్ద సంతోషాలు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం నేను అమ్మ ఇద్దరం కూడా. సో చూడ్డానికి లుక్ బాగుంటుంది కదా, ఎక్కువ కిచెన్లో వంట చేయడం, అవి ఏమైనా కొత్త కొత్త వస్తువులు ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది కదా. సో అందుకని అనమాట. ఇంకా నల్ల ఆర్డర్ పెట్టడమే కాదు, ఫిక్సింగ్ కూడా అయిపోతుంది. మా అన్నయ్య వెంటనే అది రాగానే దాన్ని ఇలా ఫిక్స్ చేస్తాడనమాట. నార్మల్గా ఎవరైనా సరే ప్లంబర్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వస్తుండే, కానీ మా అన్నయ్యకి అయితే మోస్ట్లీ అన్ని పనులు అయితే వస్తాయండి. ఒకవేళ రాకపోతే కనుక నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాడు. అందుకని ఇంక ఇక్కడ వాటర్ ఇది నల్ల అయితే పెట్టేస్తున్నాడు అనమాట, ఫిక్స్ చేస్తున్నాడు. సో ఇలాంటి నల్ల ఉండాలని నేను అమ్మ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. నాకంటే ఎక్కువ మా అమ్మకే ఇష్టం ఎక్కువ ఉండే అనమాట. అందుకని ఇంకా ఆర్డర్ పెట్టేసింది. ఇది 2-3 టైప్స్లలో నల్ల వస్తుంది. ఆల్రెడీ ఇది అందరికి తెలిసే ఉంటుంది. మేము ఇప్పుడు తెప్పించుకున్నాం కాబట్టి మాకు ఈ కొత్తదనంలో హ్యాపీనెస్ ఎక్కువ అనిపించింది. నల్ల పెట్టగానే ఇంకా అక్కడే ఎక్కువ చేతులు కడుక్కోవడం, అది యూజ్ చేయడం ఎక్కువ చేస్తున్నాం అనమాట. ఇది రొటేట్ కూడా అవుతుంది మంచిగా, క్వాలిటీ కూడా బాగుంది. సో ఇదనమాట. ఈ విధంగా మొత్తం మనం సింక్ అంతా కూడా నీట్గా మనం వాష్ చేసేసుకోవచ్చు. ఏమైనా కూరగాయలు అవి అది కడుక్కోవాలన్నా కూడా ఈజీగా అవుతుంది అనమాట. సో అంతా కూడా లీకేజ్ ఏం లేకుండా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అవి చూస్తున్నాడు అన్నయ్య. సో ఎట్లా వస్తుంది ఏంటనేది కూడా. నెక్స్ట్ ఇంకా మేము ఇక్కడ డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. ఇవాళ బెండకాయ ఫ్రై ఇంకా టమాటో చారు అయితే చేసుకుంటున్నాం అనమాట నైట్ డిన్నర్లోకి. సో ఇంకా అవన్నీ కూడా కడుగుతూ ఉన్నా. నేను కూడా చెక్ చేయలేదు ఇప్పటిదాకా, చూడలేదు ఎలా వస్తుంది నల్ల అని చెప్పి. అందుకని చెప్పి మొత్తం ఇంకా అవన్నీ బటన్స్ అవి ఇస్తారుగా, అవన్నీ నొక్కి చూస్తూ ఉన్నా. నేను అమ్మ కిచెన్లో డిన్నర్ ప్రిపరేషన్స్ చేస్తుంటే ఇక్కడ మా అన్నయ్య వచ్చేసి పింటుగాని పట్టుకొని తెగ ముద్దులు ఆడేస్తున్నాడు. మేము డే మొత్తంలో మా పింటుని ఎన్నిసార్లు ముద్దు చేస్తామో లెక్కే లేదు. అన్నిసార్లు ముద్దు చేస్తామన్నమాట వాడిని. కాకపోతే వాడే కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మంచం కిందికి వెళ్ళాడంటే ఈవినింగ్ దాకా వాడు బయటికే రాడు. సో దొరికినప్పుడే ఇలా ముద్దు చేస్తూ ఉంటామన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి, ఒక పక్కన బెండకాయ ఫ్రై అవుతూ ఉంది. ఇంకో పక్క అమ్మకి అన్నం తినేటప్పుడు వాటర్ తాగుతుంది కదా, ఆ వాటర్ తాగడం కోసం నీళ్ళు వెచ్చబెడుతున్నాను.
ఇంకా నెక్స్ట్ చారు అయితే పెట్టింది. ఆ చారు సిమ్లో పెడదామనే లోపు స్టవ్ మీద అంతా పొంగిపోయింది అనమాట. ఇంకా అదంతా క్లీన్ చేసుకోవాలి. నేను రేపు మార్నింగ్కి తాగడానికి మెంతులు వాటర్ అయితే నానబోసుకున్నాము. ఇది మీ అందరికీ తెలిసిందే కదా. సో ఇవి నానబోసుకుని మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత నేను అమ్మ ఇద్దరం తాగుతామన్నమాట. అందుకని ఇవి నానబెట్టి ఓ పక్కన పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకా ఇంకా తినడానికి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట అక్కడ. సో ఇవి నైట్కి సింపుల్గా డిన్నర్ చేసేసుకుంటున్నాము. ఇంకా చెప్పా కదా ఇంట్లో జ్వరాలు అయితే తగ్గిపోయాయి నా ఒక్కదానికి. ఇప్పుడు కొంచెం జలుబు చేసి ఉంది. మా అన్నయ్యకి అమ్మకి ఇద్దరికి కూడా క్యూర్ అయిపోయింది. కాకపోతే ఈ చల్లదనానికి ఎక్కువ మా అమ్మకి దమ్ అనేది వస్తుంది. అందుకనే నార్మల్ వాటర్ కాకుండా ఇలా హాట్ వాటర్ కొంచెం వామ్ వాటర్ తాగితే బాగుంటుంది కదా గొంతుకి అని చెప్పి ఇలా గోరువెచ్చని నీళ్ళు అయితే తినేటప్పుడు తాగడానికి పెడుతున్నాను. సో ఇంకా అదే అమ్మ బెండకాయ ఫ్రై చేస్తుంటే ఇంకా కంచాలు అవి ఇవి ఇద్దరం కలిసి చేస్తూ ఉన్నాం పెట్టడము. ఇంకా బెండకాయ ఫ్రై అయితే తినేయడమే అనమాట. స్టవ్ క్లీన్ చేసుకోవాలి పడుకునే ముందు. ఇంకా మేమైతే ఈ బెండకాయ ఫ్రై అన్నం తినేటప్పుడు ఏంటంటే చారు చేసుకున్నాం కదా, ఒక గ్లాస్లో చారు పోసుకుని అన్నం తినేటప్పుడు ఒక ముద్ద అన్నం పెట్టుకుంటాము, ఫ్రై అన్నం, ఒక సిప్పు చారు తాగుతాం అనమాట. మాకు అట్లా అలవాటు. మీలో ఎవరికైనా అలవాటు ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. ఒక ముద్ద ఇలా ఫ్రై అన్నం తింటూ ఒక సిప్పు చారు తాగితే చాలా బాగుంటుంది అనమాట. గొంతుకు కూడా హాయిగా ఉంటుంది. అది కాక మనకు అన్నం తక్కువ తింటాము, చారు ఎక్కువ తాగడం మూలంగా మనకి కడుపు కూడా నిండిన ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. కాకపోతే నేను ఇవాళ వీడియోలో చారు చూపించడం మర్చిపోయాను. అన్నము కూర రెండు వేడిగా ఉన్నాయి కదా, కలుపుతూ ఉంటే వేడిగా ఉంది కాబట్టి అది ముద్ద చేయడం రావట్లేదు అనమాట. ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నాం ముగ్గురం కూడా. అందుకే వీడియో తీయమని ఎవరిని అడగలేకపోయాను. ఆ విధంగా డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా అమ్మ అయితే అన్ని గిన్నెలు సింక్ దగ్గర పెట్టేసింది. రేపు పొద్దున మళ్ళీ మెయిడ్ వచ్చేటప్పటికి మళ్ళీ పొద్దున్నే లేచి అదంతా చేయబుద్ధి కాదనమాట. అందుకే ముందు రోజు నైటే ఇదంతా చేసేస్తుంది. నెక్స్ట్ ఇంకా స్టవ్ ఇందాక అలా చారు పొంగిపోయి అయ్యింది కదా, అదంతా కూడా క్లీన్ చేస్తుంది. యాక్చువల్గా నేను కిచెన్లోకి వచ్చేలోపే కొంచెం క్లీన్ చేసేసుకుంది. ఇంకా మొత్తం నీట్గా స్టవ్ అంతా తుడిచిపెట్టుకుంటుంది. నాకు ఈ స్టవ్ అంటే ఎంత ఇష్టమో, నేను అమ్మ ఇద్దరం కలిసి వెళ్ళి కొన్నాం ఈ స్టవ్. బుజ్జిగా ఉంటుంది, బాగుంటుంది, బ్లాక్ కలర్ మెరుస్తూ ఉంటుంది ఎప్పుడు స్టవ్ ఇట్లా. సో ఇంకా అమ్మ అయితే నాకు ఇది రికమెండ్ చేస్తుంది, ఈ స్ప్రే బాగుంది, స్టవ్ ఏదైనా జిడ్డు ఉన్నా ఏదన్నా పోతుంది ఈజీగా అని చెప్పి, నువ్వు కూడా కొనుక్కో అని చెప్పి చెప్తుంది. అందుకని ఇంకా మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా అది స్ప్రే చేసినప్పుడు చూస్తేనేమో నాకు అది సబ్బు నీళ్ళలాగా అట్లా అనిపించింది, కానీ బాగుందంట. కాకపోతే ఏమో మరి ట్రై చేయాలి. నేనైతే బర్ర రుద్దేస్తాను అంట్లు తోమేటప్పుడే స్టవ్ కూడా పీచు పెట్టి రుద్దేసి కడిగేసుకుంటాను. అది స్టీల్ స్టవ్వే కదా, సో అందుకని అలా చేస్తూ ఉంటా 2 డేస్కి ఒకసారి. సో ఇంతేనండి ఇవాళ ఈ వ్లాగ్ మీకు నచ్చిందా లేదా అనేది నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. డే రొటీన్ లాగా మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పి ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నా. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే. అలాగే నచ్చితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.